హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుదర్శన్ రూమ్స్. ఈరోజు వీడియో ఏంటంటే డే ఇన్ మై లైఫ్. నా లైఫ్లో ఒక రోజు ఎలా గడుస్తుంది, అసలు నేనేమేం చేస్తాను అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏది స్క్రిప్ట్ లేదు, రాగా అసలు నార్మల్గా ఎలా జరుగుద్ది అనేదే షూట్ చేసి నేను మీకు పెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇందాకే లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్తున్నాను. ఒక సైడ్ ట్రిప్ ఒకటి ఉంది. యాక్చువల్లీ నేను రియల్ ఎస్టేట్ కూడా చేస్తాను. సో వెంచర్ చూద్దామంటే ఫాదర్తో అలా వెంచర్కి వెళ్దాం అనుకుంటున్నాం అన్నమాట. ఫస్ట్ అయితే ఫాదర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుండి కార్ వస్తుంది, కార్ తీసుకుని వెంచర్కి అయితే వెళ్దాం. ఇంకెందుకు లేట్, లెట్ స్టార్ట్ ద వీడియో. సో నేను రియల్ ఎస్టేట్ కూడా చేస్తాను, మా ఫాదర్ మేమంతా కలిసి. సో సైడ్ ట్రిప్కి వెళ్ళాలని చెప్పి ఫాదర్ ఆఫీస్కి అయితే రమ్మన్నారు. సో అలా ఆఫీస్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ నుంచి నేను, మా డాడీ అండ్ అంకుల్ వాళ్ళందరం కలిసి ఇంకా సైడ్ ట్రిప్కి అయితే స్టార్ట్ అవుతామన్నమాట. అక్కడ వెంచర్స్ ఏంటి, ఎలా ఉంటుంది మరి రియల్ ఎస్టేట్ అనేది కూడా నేను చూపిస్తాను, ఆ ల్యాండ్ అంతా కూడా. సో ఇంకా నేను మా ఫాదర్ ఇలాగా సైడ్ ట్రిప్కి అయితే వెళ్తున్నాము. కార్ వచ్చేసింది. సో ఇంకా అలా వెంచర్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట కార్లో. ఇదేనా పొదరిల్లు గ్రాండా? సో ఇంకా అలా వెంచర్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇదే వెంచర్కి ఎంట్రన్స్ ఆర్చ్ అన్నమాట. నీట్గా వేస్తున్నాడుగా. సిమెంట్ రోడ్లు వస్తాయి. సో ఇవి 150 గజాలు బిట్ అనేది. ఇది మనకి జీ కొండూరు అన్నమాట. అంటే విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం వస్తాం కదా, అక్కడ సర్కిల్ నుంచి రైట్ సైడ్ తిరిగితే తిరువూరు వెళ్ళే రూట్లో తగులుతుంది మనకి జీ కొండూరు అని. ఆ ఊరిలోకి వెళ్తే మనకి పొదరిల్లు గ్రాండ్ అని చెప్పి ఒక వెంచర్ తగులుతుంది. ఇదే అన్నమాట మనం మార్కెటింగ్ తీసుకున్నాం బయట వాళ్ళ దగ్గర నుంచి. సో మా అంకుల్ వాళ్ళు మేము అందరం కలిపి ఇలా మార్కెటింగ్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే. సో ఇక్కడ ఒక రాయి చూసాం కదా, సరిహద్దు రాయి అంటారు దీన్ని, ఎల్లో కలర్ది. సో దీని ఆపోజిట్లో ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, అదొక సరిహద్దు రాయి. మళ్ళీ ఇక్కడ ఒక సరిహద్దు రాయి. మళ్ళీ దీని ఆపోజిట్కి వెళ్తే అదిగో అదొక సరిహద్దు రాయి. మొత్తం 4 ఎల్లో స్టోన్స్, మధ్యలో నేమ్ ప్లేట్ అన్నమాట. సో ప్లాట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. అంటే ఈ 4 రాళ్ళు మధ్యలో ఒక నేమ్ ప్లేట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది 150 స్క్వేర్ యార్డ్స్, అంటే 150 గజాలు అన్నమాట బిట్ అనేది. సో నేమ్ ప్లేట్ అనేది ఇలా వస్తుంది. ఇదంతా చుట్టూ ప్రహరీ గోడ అన్నమాట, కాంపౌండ్ వాల్ అంటాం కదా, అది వెంచర్ చుట్టూ ఉంటుందన్నమాట ఇలాగా. అది ఆర్చ్ మెయిన్. ఇక్కడ మనం కారులో దిగాము. సో ఇవి ఏవైతే కనెక్టెడ్ రోడ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా సిమెంట్ రోడ్స్ వస్తాయి. అంటే ఇవి 40 ఫీట్ రోడ్స్ అన్నమాట ఇవన్నీ. ఈ వెంచర్ పేరు పొదరిల్లు గ్రాండ్ అండి. మనకి విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం వచ్చే రూట్ ఉంది కదా, అక్కడ నుంచి ఇబ్రహీంపట్నం సర్కిల్ నుంచి రైట్ తిరిగితే తిరువూరు వెళ్ళే రూట్లో మనకి జీ కొండూరు అని ఒక స్మాల్ ఊరు తగులుతుంది అనమాట. ఆ ఊరిలోనే మనం ఈ పొదరిల్లు గ్రాండ్ అని వెంచర్ని మార్కెటింగ్ తీసుకున్నాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తీసుకోవాలనుకుంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో నా బిజినెస్ లైఫ్ అనేది, ఒకవేళ రియల్ ఎస్టేట్లో ఎలా చేస్తామనేది చూపించడానికి ఈ వీడియో కూడా యాడ్ చేస్తున్నాను. సో వెంచర్ విజిట్ అయితే అయిపోయిందనమాట. ఇంకా అక్కడ నుంచి అలా విజయవాడ బయలుదేరాము మా ఆఫీస్ దగ్గరికి. సో గాయ్స్, ఇక్కడ వంతెన కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ వంతెన. ఇదంతా మన నున్న వైపు నుండి వచ్చే ఫ్లైఓవర్కి కనెక్ట్ అవుతుంది అనమాట.
ఇది ఖమ్మంకి డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. ఖమ్మం ఫ్లైఓవర్ అనమాట. ఇది ఖమ్మం దాకా పడుతుందంట. ఇది మనకి చెప్పాక జీకుండూరు వెళ్ళే రూట్లోనే ఇది ఒక ఫ్లైఓవర్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి ఇబ్రహీంపట్నం వస్తుంది. సో ఫైనల్గా ఏలూరు రోడ్లో ఉన్న మా ఆఫీస్కి అయితే వచ్చేసాం. ఇక ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడే ఇంటికైతే వచ్చాను గాయస్. ఎండ అయితే కారులో వెళ్ళి వచ్చినా కానీ ఎండ అయితే మామూలుగా లేదు. ఆ సైట్లో అయితే ఇంకా బేవచ్చంగా ఉంది అంట. ఇప్పుడే వచ్చాను. ఇంకా అలా ఫేస్ వాష్ చేసుకుని కొంచెం ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకోవాలి. తర్వాత ప్లాన్ అనేది ఇప్పుడైతే ఏమనుకోలేదు, చూద్దాం. ఒక గైస్, ఇప్పుడే మనం నిద్ర లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి జిమ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా సైట్ నుండి వచ్చి అలాగా రెస్ట్ తీసుకుని ఇప్పుడే లేచాను. 5:30 అయింది. రెడీ అయిపోయి జిమ్కి స్టార్ట్ అయ్యాను. జిమ్కి వెళ్దాం. ఇంకా అక్కడ ఇవాళ వర్కౌట్స్ చేయాలి. ఆ వర్కౌట్ వీడియోస్ కూడా నేను షూట్ చేస్తాను అనమాట. ఇంకా జిమ్ వర్కౌట్స్ ఎలా ఉంటాయి, నేను ఎలా జిమ్ చేస్తాను, మా జిమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. వెళ్ళిపోదామా ఇంకా జిమ్కి? సో నా బైక్ మీద జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయాను గైస్. మాకు ఇక్కడ నుంచి ఒక 15 minutes అలా ఉంటుంది. మొగల్రాజపురంలో మా జిమ్ అన్నమాట. సో ఇదే గైస్ మా జిమ్ బిల్డింగ్. సో 4th floorలో మా జిమ్ ఉంటుంది అనమాట. సో జిమ్కి వెళ్ళడానికి కింద నుంచి లిఫ్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి మేము. మా జిమ్ మేట్ వచ్చి డీటెయిల్స్ అడుగుతున్నాడు. గోప్రో తగిలించుకున్నాను అనమాట హెల్మెట్కి. ఇంకా మోటో బ్లాగ్స్ కూడా చేస్తామని అడుగుతున్నాడు. చేస్తా, యూట్యూబ్ చేస్తాను, ఇన్స్టా కూడా చేస్తాను. మెయిన్ యూట్యూబ్లే సుదర్శన్ కొట్టి _ ఇచ్చి రోమ్స్ అండి, ROAMS. సో ఇంకా జిమ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇంకా ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాను. సో ఇదే గైస్ మా జిమ్. విజయవాడలో వన్ ఆఫ్ ద బిగ్ జిమ్ అన్నమాట. మ్యూట్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ సాంగ్స్ ప్లే అవుతున్నాయి. యూట్యూబ్లో మనకి కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని చెప్పి నేను మ్యూట్ చేసి డబ్బింగ్ ఇస్తున్నాను. సో ఈరోజు మంది చెస్ట్ వర్కౌట్ అనమాట. సో నా వర్కౌట్స్ ఒక 6 వేరియేషన్స్ అయితే చేశాను. సో ఒక్కొక్క వర్కౌట్ని చిన్న చిన్న టిప్స్గా నేను డివైడ్ చేసి నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో మన వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఇంకా అలా కొంచెంసేపు వాటర్ తాగుతూ రెస్ట్ తీసుకుంటున్నా. ఓకే గైస్, ప్రజెంట్ అయితే జిమ్ అయిపోయింది. ఇప్పుడే జిమ్ అయింది కాబట్టి ఆకలేస్తుంది. ఏదైనా తినాలి. ఏదైనా కేఫ్కి వెళ్ళి కాఫీ కానీ ఏదైనా స్నాక్స్ కానీ తిందామా అని చూస్తున్నా. ఇంక వెళ్దాం పదండి, ఆకలేస్తుంది. సో జిమ్ అయిపోయింది కదా, మంచి ఆకలి మీద ఉన్నాను. సో ఏదన్నా కేఫ్కి వెళ్ళి మంచి ఫుడ్ తీసుకుందామని చెప్పి అలా బయలుదేరాను అనమాట. కేఫ్ కుబేరా అని మన గురునానక్ కాలనీలో ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కేఫ్ ఇన్ విజయవాడ అన్నమాట. ఇది యాక్చువల్లీ ఒక విల్లా, దీన్ని కేఫ్గా కన్వర్ట్ చేసి అలాగా నడుపుతున్నారు. బట్ కేఫ్ అయితే చాలా బాగుంటుంది. యాంబియన్స్ కానీ ఫుడ్ కూడా బాగుంటుంది. సో ఇంకా జిమ్ అయిందిగా, ఇంకా ఫుడ్ కోసమని ఇక్కడికి వచ్చాము. సో ఇంకా నాకు ఇష్టమైన బటర్ గార్లిక్ చికెన్ ప్రోటీన్ కదా, సో అది ఆర్డర్ ఇచ్చుకుని హ్యాపీగా మంచి ఆకలి మీద ఉన్నాను కాబట్టి ముందు ఆత్మారాముణ్ణి సంతృప్తి పరుస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇంకా తినేసాక ఇంకా ఇంటికైతే వెళ్ళిపోవాలి కదా, అందులోనూ నాకు కొంచెం వర్క్ కూడా ఉంది. సో ఇంకా ఇంటికైతే వచ్చేసాం. ఇది గైస్, ఇప్పుడే ఇంటికైతే రావడం జరిగింది. ఇంకా 8:30 అయిపోయింది టైము.
ఇంకా డిన్నర్ చేసేసి కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది, అవి చేసుకుని ఇంకా డైరెక్ట్గా పడుకుని పోతాను అనమాట. నా డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. చూసారుగా గైస్, డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. సో సీ యూ నెక్స్ట్ వ్లాగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుదర్శన్ రూమ్స్. సైనింగ్ ఆఫ్.